సక్కగున్నావే. హాయ్, ఒక 50 మంది అట్లా వచ్చినాక 50 మంది అనుకునే లోపు అంతమంది వచ్చారే. హాయ్ 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 అందరికీ హాయ్ 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 హాయ్. ఎట్లున్నారు అందరూ? మస్తు అంటే మస్తు రోజులు అయిపోయింది నేను లైవ్ పెట్టేసి. సో నా యూజీసీ విత్ వేద్ అకౌంట్కి 1000 ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా లైవ్ ప్లాన్ చేసిన. సో యా, థ్యాంక్ యూ. ఒక 100 మెంబర్స్ అయినా వస్తారో రారో లైవ్ చూడడానికి అనుకున్నా, ఎందుకంటే నేను ఇచ్చిన అప్డేట్ నా యూజీసీ విత్ వేద్ అకౌంట్లో లైవ్ పెడతానని. కానీ అన్ఫార్చునేట్లీ దాంట్లో ఫీచర్ డిజేబుల్ ఉంది. మేబీ ఫాలోవర్స్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల అనుకుంటా, అందుకే మళ్ళీ ఇందులోనే పెట్టాల్సి వచ్చింది. నోస్ రింగ్ లుక్ మీది చాలా బాగుంటుంది, ఇప్పుడు లైవ్లో ఒకసారి పెట్టుకోండి. థ్యాంక్ యూ. కానీ నోస్ రింగ్ ఇప్పుడు లేదు, అది నేను ఓన్లీ షూట్ పర్పస్ కోసం పెట్టినా అనమాట. షూట్ అయిపోయాక పోయింది. హాయ్ శేషు గారు, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా నేను లైవ్ పెట్టేసి, మర్చిపోయినా. వైజాగ్ ఆర్ హైదరాబాద్ మీది? నాది సూర్యాపేట్. నన్ను అందరూ అంటే నేను షూట్స్ చేస్తాను కాబట్టి వైజాగ్ హైదరాబాద్ అని అడుగుతారు, అది చాలా కామన్ క్వశ్చన్. నాది సూర్యాపేట్. నేను ఇది ట్రైపాడ్ స్టాండ్కి పెట్టిన. సో నేను కమెంట్ చదువుదామంటే ఊకే ఇది ఊగుతా ఉంది తొక్కలోది. సంజుతో వీడియోస్ చేయండి అక్క. సంజు హాస్టల్లో ఉంటుంది ఇప్పుడు, తను ఇంటర్ సెకండ్ ఇయర్ కాబట్టి హాస్టల్లో ఉండడం వల్ల వీడియోస్ ఏవి చేయలేకపోతున్నాం. అండ్ దిస్ 9th వస్తుంది తను, ఈరోజు జూలై కదా, ఇది వస్తుంది. కాకపోతే వచ్చినా కానీ తను వ్లాగ్స్ చేయదు, ఎందుకంటే 24 గంటలు మా చెల్ల ఫోన్లోనే మునిగి ఉంటుంది కాబట్టి ఆమెకి వ్లాగ్స్లో ఇన్వాల్వ్ అయ్యేంత టైం ఉంటుంది అనమాట. దొరికిందే సందు, ఇక అదే టైం అన్నట్టు దాడి చేసేస్తుంది ఆమె ఫోన్ మీద. అక్కని డ్రెస్ చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇది ఇక్కత్ షర్ట్స్, నాకు ఈ మధ్య బోహోరాని షర్ట్స్ ఉంటాయి కదా, పిచ్చగా నచ్చేస్తున్నాయి మీకు. అని లైక్ నా ఇయోలిన్ పేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. షర్ట్స్ నేను బోహోరాని నుంచి తీసుకుంటా, క్రేజీ ఉంటుంది, ఇక్కత్ కంఫర్ట్ ఉంటుంది. పింపుల్స్ అవుతున్నాయి నీ ఫేస్కి? పింపుల్స్ ఎందుకంటే నాకు ప్రతి నెల పింపుల్స్ అయిపోతూనే ఉంటాయి. నేను ఆల్రెడీ దానివల్ల చాలా స్ట్రెస్ తీసుకుంటాం. మళ్ళీ మీరు ఇట్లాంటి కమెంట్లు పెట్టి నాకు ఇంకెక్కువ స్ట్రెస్ చేయకండి. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్పక్క. యామిని హాయ్, నీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది నేను ఈ లైవ్లో చెప్పే అంత చిన్న టాపిక్ అయితే కాదు, దానికి నేను ఒక వ్లాగ్ చేస్తాను. మీకు నిజంగా కావాలి అని అనుకుంటే నేను చెప్తాను. రెగ్యులర్గా ఇలానే లైవ్ పెట్టండి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? రెగ్యులర్గా లైవ్ అంటే నాతో అవ్వదు, ఎందుకంటే ఎప్పుడు నేను ఇట్లా ప్రాపర్గా హెయిర్ లీవ్ చేసి మంచి డ్రెస్ వేసుకొని ఇట్లా పెట్టుకొని ఉండను. పిచ్చి దానిలో ఉంటా. అట్లా లైవ్లోకి వచ్చింది అనుకో 1 మిలియన్ కొట్టేస్తాను నేను ట్రోల్స్తోని. బొట్టు పెట్టుకోవచ్చు కదా, బొట్టు పెట్టుకోవచ్చు, కానీ కొంచెం షర్ట్ వేసుకున్నాం కదా అని చెప్పి పెట్టుకోలేదు. నెక్స్ట్ లైవ్లో పెట్టుకుంటాం. బ్లాక్ డ్రెస్లో సూపర్, థ్యాంక్ యూ. ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తావు? నేను ఒక్కటి కాదు, 2 కాదు. నా ఫేవరెట్, ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే ఫాక్స్టైల్ సన్ స్క్రీన్, గ్లో సన్ స్క్రీన్. ఇప్పుడు డాక్టర్ షెత్ యూజ్ చేస్తున్నా, ప్లమ్ యూజ్ చేస్తున్నా, ఇంకోటి ఏంటిది అది, ఇంకోటి ఏందో గుర్తు రావట్లేదు, అది కూడా యూజ్ చేస్తున్నా. అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకంటే మనం సన్ స్క్రీన్ షిఫ్ట్ చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేసుకోవచ్చు ఎట్లయినా సన్ ప్రొటెక్షన్కి. కాబట్టి నాది కాంబినేషన్ స్కిన్ కదా, ఆయిలీ ఉన్నప్పుడు నేను ఆయిల్ ఫ్రీది పెట్టేసుకుంటా. ఇంతగానో మత్తు వస్తుంది బాబు, ఆయిల్ ఫ్రీది పెట్టేసుకుంటా. అండ్ ఇంకొకసారి డ్రై అనిపించింది అంటే కొంచెం స్టిక్కీ ఆయిలీగా ఉండేటట్టు పెట్టుకుంటా. హెయిర్ మొత్తం చూపియాక ఒకసారి, హెయిర్ మొత్తం చూపించడానికి ఏం లేదు తమ్ముడు, ఇదే ఉంది, ఇదే మిగిలింది.
నా హెయిర్ గ్రోత్ ఎక్కువ నాకు, కానీ థిక్ అవుతలేదు. లెంత్ నేను ఎన్నిసార్లు కట్ చేయించినా పెరుగుతూ ఉంటుంది, కానీ థిక్ అవుతలేదు. దానికి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్య కొంచెం హెల్దీ ఫుడ్ తింటున్నా కాబట్టి సెట్ అవుతుందేమో చూసా, లేకపోతే నేనే దేకను దాని ఇష్టం ఇక. స్నేహ గౌడ్ హాయ్. Whether you're chubby, of course I am. నీ గ్లాస్ చాలా బాగుంది మా. ఏది గ్లాస్? ఇది గ్లాస్ కాదు. కొత్త సిరీస్ ఎప్పుడు వస్తాయి? సిరీస్ కాదు, ఒక షార్ట్ ఫిలిం ఉంది వచ్చేది. అది ఇంకా మ్యూజిక్ వర్క్లో ఉందన్నమాట. అది అయిపోయినాక అది వస్తుంది. సిరీస్ అయితే నేను ఇప్పటికీ ఏమీ యాక్సెప్ట్ చేయలేదు. అందరూ అడుగుతున్నారు ఎందుకు సిరీస్ మీరు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు, చేస్తలేరు ఎందుకు తొందరగా అని చెప్పి. ఎందుకంటే నాకు స్టోరీస్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక సిరీస్కి ఇంకో సిరీస్కి ఏదో ఒక కొంచెం డిఫరెన్స్ అన్న కొత్తది ఏదో ఒక ఎలిమెంట్ వెతుకుతా. కానీ నాకు వచ్చే స్టోరీస్లో ఏమవుతుందంటే సిమిలర్ లవ్ ట్రాక్ నడుస్తుంది, ఆ రామ్కామే ఉంటుంది. కాబట్టి కొంచెం నాకు అంటే ఏంటది దొరకట్లేదు యాక్సెప్ట్ చేయడానికి. అన్నీ బాగుంటాయి కానీ నేను చేసిన వాటిలలో సిమిలర్ అయిపోతున్నాయి, అందుకోసం అని నేను ఆగుతున్నాను. అక్క రిజిస్టర్ మ్యారేజ్ కంటిన్యూషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? దానికి పార్ట్ 2 ఉందో లేదో నాకు తెలీదు. ఏమైనా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. ఎందుకంటే శేషు గారు డైరెక్టర్ కాబట్టి నాకు తను చెప్తే తెలుస్తుంది. మేము షూట్ చేసేటప్పుడు పార్ట్ 2 ఉంది అని ఏం డిస్కషన్ రాలేదు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. మా రిజిస్టర్ మ్యారేజ్ సిరీస్ని యూట్యూబ్లో మాత్రం ఎవరు దేక్తలేరు, కానీ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు ఏది పెట్టినా కానీ మిలియన్స్లో పోతుంది. వై బ్రో? యూట్యూబ్లోకి వెళ్ళి చూడ్డానికి లేజీయా, లేకపోతే అది యూట్యూబ్కి కాదు ఇన్స్టా రీల్స్కి అయితేనే బాగుంటుందన్న నాకు అర్థం కావట్లేదు మీ ఒపీనియన్. అది ఎంత కామెడీ ఉంటుంది తెలుసా. నేను చేసిన వాటిలో ఒక బెస్ట్ అవుట్పుట్ ఇచ్చిన అంటే అందులోనే. ఎందుకంటే దట్ వాస్ ప్యూర్ న్యాచురల్. నా స్లాంగ్ కానీ నేను కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ సిరీస్లో ఉన్నదంతా ప్యూర్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. వేదానికి బుగ్గలు తగ్గిపోయాయి. వేద సంజు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి లైవ్ పెట్టండి. సంజు వచ్చిన తర్వాత ఇక్కడ లైవ్ పెడతాను. నా బుగ్గలు తగ్గిపోయినాయి అన్న విషయం మీరు చెప్తే నాకు తెలుస్తుంది. బట్ థ్యాంక్ యూ, ఎందుకంటే అదే ట్రై చేస్తున్నా ఫ్యాట్ లాస్ అవ్వడానికి. కింద చాలా క్వశ్చన్స్ ఉన్నట్టునే నేను ఎన్నో పైనే ఉన్నా. ఇంకా తిరుమలగిరి తెలుసండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ. కోక్ ఇది కోకో కోలా 0 షుగర్ది అయితే టేస్ట్ ఏం లేదు, కానీ అలవాటు కాబట్టి కొంచెం మెల్లమెల్లగా తగ్గడానికి మాలాంటి వాళ్ళని కొంచెం దేకొచ్చు కదా. శివ గారు హాయ్ అండి, ఎట్లున్నారు? బాగున్నారా? అక్క హెయిర్కి ఏం వాడతావు అక్క? చాలా బాగుంటుంది. నేను హెయిర్కి ఆయిల్ అయితే అసలు వాడను, చాలా అంటే చాలా రేర్గా. ఎప్పుడో హెడ్కి వచ్చినప్పుడు మాత్రమే ఆయిల్ వాడతాను. ఎందుకంటే నాకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వాడతాను అనమాట. ఇంకొకటి నేను షాంపూ ఇప్పుడు రీసెంట్గా ప్రొఫెషనల్స్ అంట అది యూజ్ చేస్తారంట, అట్లా అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేనే తీసుకున్నా. ఒక రీల్ చూసిన, మ్యాట్రిక్స్ షాంపూ అండ్ కండిషనర్ అని చెప్పి చాలా బాగుంది. అండ్ మనకి హెయిర్ వాష్ చేసినప్పుడు అంటే ఏదైతే రోజు హెయిర్ వాష్ చేస్తామో ఆ రోజు ఉన్నదంతా మనకు న్యాచురల్ హెయిర్ కాదు, అదంతా చింపిరి గుబురు ఉంటుంది, చీపురు కట్ట లెక్క. నెక్స్ట్ డే మంచిగా అవుతుంది. నెక్స్ట్ డే ఇట్లా కింద కర్ల్స్ వచ్చేస్తాయి, ఇట్లా కర్ల్స్ వస్తాయి, మంచిగా సిల్కీ అనిపిస్తుంది. ఇట్లా వేవీ ఉన్నా కూడా హెయిర్ స్మూత్ ఉంటుంది. సో అదనమాట మ్యాటర్. షర్ట్ ప్రైస్ ఎంత? ఇది అరౌండ్ 600-700 ఈ రేంజ్లో పడ్డది. ఎంబీఎస్ కాలేజ్ కదా అనేది, నీకోసం పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి కదా. మీకు దండమండి బాబు, నాకు కాలేజ్తో అయిపోయింది. ఆ గ్రాడ్యుయేషన్ ఇంకా ఏమంటారు అది ఇవ్వలే, మాకు సర్టిఫికేట్ ఇవ్వలే, అది ఇస్తే అయిపోతుంది. దగ్గుతూ థమ్స్అప్ తాగుతున్నాం. నాకు దగ్గు రావట్లే, ఉట్టిగా అట్లా నార్మల్గా రావద్దా? అడ్రస్ పెట్టి వేరే డైట్ కోక్ ఆర్డర్ చేస్తా. థ్యాంక్ యూ, మీరు అట్లా అనుకున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్. ఊరికే ఎందుకు స్పెక్టాకిల్స్? ఊరికే కాదు, సైట్ తలనొస్తుంది. ఇంతసేపు ఏంది నేను అది కాంటెంట్ క్రియేషన్ వీడియోస్ ఉండే అవి వేసిన, దానికి స్పెక్స్ తీసేసేయాలి.
ఎందుకంటే ఉంటే ఇట్లా లైట్ రిఫ్లెక్షన్ వస్తుంది. మీరంటే ఓకే చూస్తారు, కానీ ఇప్పుడు వీడియో చేసి వాళ్ళకి అప్రూవల్కి పంపించినాం అనుకో, వాళ్ళ కళ్ళల్లో లైట్లు వస్తే నా మొహం చక్కగా కనిపిస్తలేదని చెప్పేసి రిజెక్ట్ కొడతారు. అందుకే ఇంతసేపు ఆ వర్క్ ఆ వర్క్ చేసుకున్నాను. అందుకే 7 PM పెట్టాను. నేను ఎప్పుడైనా ఈ కాంటెంట్ క్రియేషన్కి సంబంధించింది ఒక 4 to 5 మిడిల్లో స్టార్ట్ చేసేసరికి రాత్రి అవుతుంది. కానీ ఇప్పుడు ఈరోజు లైవ్ ఉంది కాబట్టి ఇది స్టార్ట్ చేసిన, ఇది అయిపోయినాక మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలన్నమాట. మళ్ళీ తలనొస్తుంది ఎక్కువసేపు స్పెక్స్ పెట్టకపోతే. సో అందుకని అట్లా. బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు కదా జీన్స్ మీద బొట్టు పెట్టుకొని బ్యాంగిల్స్ వేసుకొని 2 జెల్ వేసుకొని పిక్ పెడతా, వైరల్ అయిపోవాలి. పెళ్ళి ఇప్పుడు అంతలా కాదు, ప్లీజ్ వద్దు. అక్క ఫేస్ మీద ట్యాన్ పోవడానికి ఏం వాడాలి? ఫర్ బాయ్స్కి ఇప్పుడు నేను పెట్టే ప్రొడక్ట్స్ అన్నీ అబ్బాయిలు అమ్మాయిలు అందరు వాడచ్చు. ఫేస్ వాష్ అయితే నేను వాడేటి అవి మరి ట్యాన్ పోవట్లేదా నాకు అంత అర్థమైతలేదు, కానీ యాక్నీకి అయితే నాకు పనికొస్తున్నాయి. ఒక రైస్ ఫ్లోర్ది నేను ఒక ప్యాక్ చెప్పిన నా వ్లాగ్స్లో, నువ్వు నా వ్లాగ్ చూడలే నాకు అర్థమైపోయింది. ఒక్కసారి వెళ్ళి నా వ్లాగ్స్ చూడు, స్కిన్ కేర్ వ్లాగ్ ఉంటుంది, అందులో చెప్పిన ఆ ప్యాక్ వేసుకో. పాలకుర్తి తెలుసా మీకు? తెలుసు. ఎందుకు ఇట్లా అడుగుతున్నారు? తిరుమలగిరి తెలుసా, పాలకుర్తి తెలుసా అని. ఇంతసేపు వాగినా కదా, ఇంతసేపు వాగింది ఏది వినిపిలే. ఓకే వస్తుందా? ఆడ నాకు మీ కమెంట్స్ ఉంటాయా, స్టార్టింగ్ కమెంట్స్ నుంచి నాకు వస్తున్నాయి, నేను స్క్రోల్ చేస్తున్నాను. మీరు కింద నుంచి ఎక్కడో లాస్ట్లో వాయిస్ వస్తలేదంటే నాకు అవుపియదు కదా. ఇప్పుడు నేను మెల్లగా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఒక కమెంట్ కనిపించింది, వాయిస్ వినిపించట్లేదని చెప్పేసి. ఇందాక ఒక కాల్ వచ్చిండే, అది కట్ చేసిన కానీ వాయిస్ కట్ అయిపోయినట్టుంది. డ్యామ్ అంతసేపు ఏం మాట్లాడినా కూడా గుర్తురట్లేక మళ్ళీ చెప్దామంటే. ఓకే 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 వస్తుందని అర్థమైంది. ఓకే ఓకే మ్యూట్లో లేదు, అది ఇందాక కాల్ వచ్చేసరికి స్ట్రక్ అయిపోయింది. ఆడ మ్యూట్లో ఏం లేదు, అన్మ్యూటే ఉంది. మీ ఫోన్ ప్రాబ్లం అనుకున్నారా? నేను పిచ్చిదా నేను ఒక నిమిషం ఏందబ్బా ఇంతసేపు మాట్లాడితే వాయిస్ వినిపిస్తలేదు అంటున్నాను. ఐ నో హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే ఓకే సార్ ఓకే. బీటెక్ ఎగిరిపోయింది కమెంట్. హాయ్ హాయ్ మళ్ళీ హాయ్లకు పోయినారైంది. అసలు నేను మొన్న ఆస్క్ మీ క్వశ్చన్స్ పెట్టినా, ఆస్క్ మీ క్వశ్చన్స్ పెట్టి ఏమన్నా, నేను ఒక ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఇంటర్వ్యూయర్ ఉంటారు కదా, వాళ్ళు ఒక కాంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్, ఒక యాక్టర్ ఎదురుగా ఉంటే ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకుంటారు. ఇప్పుడు నేను అనుకో, నాకైతే చాలా క్యూరియస్ ఉంటుంది. ఒక యాక్టర్ వచ్చి నా ముందున్నాను అనుకో, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మై మైండ్ టు ఆస్క్ దెమ్. కానీ అక్క నీ ఏజ్ ఎంత, నీ వెయిట్ ఎంత, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఫేస్ వాష్ ఏంటి, ఇవి అడుగుతారా? నేను వేరే ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వను, నా పర్సనల్ ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వను. ఎందుకంటే నాకు అక్కడ ఇది ఎడిట్ చేయండి, అది ఎడిట్ చేయండి, ఇది లేపేసేయండి అనడానికి ఉండదు. సో అందుకే నేను డైరెక్ట్గా వాళ్ళు ఏదైతే మీ దగ్గర నుంచే స్వీకరిస్తారు క్వశ్చన్స్ అన్నీ, అదేదో డైరెక్ట్గా మీరే అడిగితే నేను ఆన్సర్ ఇస్తాను, నా యూట్యూబ్లో పెడతా. అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే నేను ఈ స్టోరీలల్లా, రీల్లల్లా, ఇట్లా లైవ్లలోనే చెప్తా కదా. మళ్ళీ ఎందుకు చెప్పు దానికి ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ అని పేరు. టాటూ మామూలుగా లేదు మేడం, ఇదే కదా. థ్యాంక్ యూ. మా మమ్మీ వస్తుంది ఇప్పుడు. మా మమ్మీ గట్టి మాట్లాడుతుంది. మమ్మీ లైవ్ చేస్తున్నా, ముందే చెప్తున్నా వాళ్ళు వచ్చి గట్టి మాట్లాడేవాడిని. హిందీ బోల్లో హిందీ నయాతా తోడా అర్థమవుతుంది. ఆంధ్రానా తెలంగాణ? సూర్యాపేటలో ఉంటా నేను. మరి ఇక్కడ ఏం మాట్లాడతారు అనేది నాకు తెలియదు. నాదైతే తెలంగాణ, కానీ నేను మాట్లాడే యాస నాకే క్లారిటీ ఉండదు ఏం మాట్లాడతా అని చెప్పి. తమిళ్ చెప్పు. తమిళా
ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ, తెలుగుకే దిక్కులేదురా నాయన అంటే. అక్క మీరు ఎవరైనా కొత్త వాళ్ళని మీ ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేస్తారా ఏదైనా షార్ట్ ఫిల్మ్ సైడ్? అవును, డెఫినెట్గా చేస్తాను. హాయ్ సిస్టర్, మీది వెల్శాల సైడా? వెల్శాల సైడ్ కాదు, వెల్శాలనే. సూర్యాపేట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ తెలుసా? డిగ్రీ కాలేజీ తెలుసు, దానికి గ్రౌండ్ తెలుసు, ఆ రోడ్డు తెలుసు. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా టైటిల్ రిలీజ్ కాలేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ ఒక షార్ట్ ఫిల్మ్. మేడం మీ ఇంట్లో ఏసీ లేదా? ఏసీ ఉంది కానీ హాల్లో లేదు, మేము పెట్టించుకోలేదు. హాల్లో బెడ్రూమ్లో ఉంది, నేను హాల్లో కూర్చున్నా, డైనింగ్ టేబుల్ కాడ కూర్చున్నా. అక్క నీ వీడియోస్ డైలీ చూస్తా యూట్యూబ్లో, డైలీ ఒకటి పెట్టొచ్చు కదా స్వీటీ. డైలీ పెట్టొచ్చు కానీ నాకు యూట్యూబ్ వ్లాగ్ ఎడిట్ ఉంటుందా, దాంతోపాటు ఈ వీడియోస్ ఇయోలిన్లో పెడతా కదా నేను, ఆ వీడియోస్ ఎడిటింగ్ ఉంటాయి, స్క్రిప్ట్ రాసుకునేది ఉంటుంది, కాంటెంట్ క్రియేషన్కి రాసుకునేది ఉంటుంది, మళ్ళీ యూట్యూబ్ దానికి స్క్రిప్ట్ రాసుకునేది ఉంటుంది, మళ్ళీ ఏమేమి రిటర్న్స్ పెట్టాలి, ఏమేమి ఆర్డర్స్ పెట్టాలి, ఎన్ని క్రెడిట్స్, అవి ఇవి చూసుకొని నాకు పిచ్చి లేచిపోతుంది. సో నాకు ఆ వ్లాగ్ ఐడియాలు కూడా బుర్రలకు రావట్లేవు ఇంత బర్డెన్ పడేసరికి. ఓకే, అబౌట్ యువర్ బీటెక్ కాలేజ్ లైఫ్. నా బీటెక్ కాలేజ్ లైఫ్ అంతా నేను ఎవ్రీడే ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేసిన బీటెక్ అనమాట నాది. సో నాకు బీటెక్ లైఫ్ అంతా పెద్దగా ఇదేం లేదు. అందరు కాలేజ్ లైఫ్ బాగుంటుంది అని అంటారు కానీ ఏదో ఉంది, వెళ్తామా అటెండెన్స్ వేయించుకుంటామా. నేనైతే క్లాస్ బయటికి కూడా పోను, బంకులు కొట్టడాలు ఇవేం మన వల్ల కాని పని. ఏదో మరీ ఉంటాయి కదా కొన్ని సబ్జెక్ట్స్, ఆ వాటికి బయటికి వెళ్తా అంతే తప్ప పెద్దగా చేసింది ఏం లేదు. ఎగ్జామ్స్ ఉంటే రావడం, హాస్టల్లోనే ఉంటాను నేను 24 గంటలు. సో నాకు బీటెక్ లైఫ్ అంత పెద్ద ఏం అనిపించలేదు. ఇప్పుడు ఎట్లన్నా అప్పుడు కూడా అట్లనే ఉంటా. బీటెక్లో ఏదైనా ఈజీ స్కిల్ చెప్పారా? ఈజీ స్కిల్స్ అంటే ఇప్పుడు నార్మల్గా అందరు బీటెక్లల్లో అంటే ప్రతి బ్రాంచ్లో ఏది చెప్తారో అయ్యే చెప్తారు. మనకి పెద్దగా స్కిల్ అంటే ఏముండదు, నాలెడ్జ్ గెయిన్ అంతే, స్కిల్స్ ఉండవు. స్కిల్ అంటే వాటిని స్కిల్ అనాలి. 1000 ఫాలోవర్స్ అయ్యాక చెప్తా అన్నారు కదా. థర్డ్ ఐడి యూజీసీ విత్ వేద్ అనేది నా థర్డ్ ఐడి. అందరూ అడుగుతున్నారు ఇంకెన్ని అకౌంట్లు అమ్మ తల్లి నీకు అని చెప్పి. నా మెయిన్ అకౌంట్ ఓన్లీ ప్రొఫెషనల్, అంటే యాక్టింగ్కి సంబంధించింది మాత్రమే పెడదాము అని డిసైడ్ అయ్యాను. ఈ ఓన్లీ అకౌంట్ వచ్చేసి అంతా నా కాంటెంట్ క్రియేషన్. అందులో స్కిన్ కేర్, బ్యూటీ, ఫ్యాషన్, ట్రావెల్, యూజీసీ నడుస్తుంది. యూజీసీ విత్ వేద్లో ఓన్లీ యూజీసీ నడుస్తుంది. దానికోసం నేను ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి కాబట్టి కొంచెం ఫాలోవర్స్ గెయిన్ అవ్వాలి. అండ్ అలాగే ఎంతో కొంత కాంటెంట్ క్రియేషన్ చేస్తేనే నాకు యూజీసీ ఏమంటారా ఛాన్సెస్ వస్తాయి కాబట్టి నేను అకౌంట్ క్రియేట్ చేసిన అనమాట. నువ్వు చూసిన లాస్ట్ మూవీ ఏం చూసినా నేను గుర్తురాట్లే. మూవీస్ ఏయో పాత సినిమాలు చూసిన. ఏం సినిమా మొత్తం చూసింది అయితే అమ్మ రాజీనామా సినిమా ఉంటుంది కదా, అదే చూసిన మొత్తం. ఇంకా దాని తర్వాతకి అన్నీ కొంచెం చూసిన సినిమాలే ఉన్నాయి. నీకు నచ్చింది చెప్తావా, నేను అడిగింది చెప్తావా? నువ్వు ఏం అడిగినావు అయ్యా స్వామి, నీ క్వశ్చన్ నాకు ఏడా కనిపిస్తూనే లేదు, ఎన్నో ఒక్కసారి వస్తుంది. ఇంకా 2 లక్కీ నెంబర్స్ ఏంటివి? ఏం చెప్పినప్పుడు 6 చెప్పినా కదా, మా డాడీ వస్తుంది. 136 నా లక్కీ నెంబర్స్. 136. కళ్ళు తల నొస్తున్నాయి నాకు, లైట్ ముందుకు పెట్టుకోవాలంట, అందుకే తీసుకుని ఆడేసిన. రామ్లీలా వెబ్ సిరీస్, ఐ లైక్ దట్, థ్యాంక్ యూ సో మచ్. అక్క నువ్వు వనస్థలిపురంకి వచ్చావు కదా? అవును, అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ది వెబ్ సిరీస్ షూటింగ్ చేసినాం. బిగ్ స్క్రీన్లో ఎప్పుడు కనిపిస్తావు ఏదో ఒక్కసారి నా యూజర్ నెంబర్ చెప్పి అన్నయ్య, బిగ్ స్క్రీన్లో కనిపిద్దాం. రిషిక ఎవరు? రిషిక నేనే, అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు నేనే. రోజుకి ఫేస్లో గ్లో పెరుగుతుంది, చాలా క్యూట్ అవుతున్నారు. థ్యాంక్ యూ. ఎక్కువ ఏ బ్యాడ్ వాడతావేంది?
ఫిల్టర్ లేకుండా నీ ఫేస్ చూపించండి. ఏం ఫిల్టర్ లేదురా సామి నా మొహన్లా. ఇంత క్లియర్గా మచ్చలన్నా ఒప్పిస్తుంటే ఫిల్టర్ అంటే ఏంది? విష్ లింక్ ఆర్ యూట్యూబ్ యువర్ ఫేవరెట్? అఫ్ కోర్స్ విష్ లింక్. ఎందుకంటే నా మేజర్ ఇన్కమ్స్ ఫ్రమ్ విష్ లింక్ కాబట్టి. అండ్ యూట్యూబ్ అనేది ఇంకా నాది స్టార్టప్, దాంట్లో నుంచి నాకు ఏం ఇన్కమ్ జనరేట్ కాలేదు. మీ వల్ల అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు వన్స్ ఇన్కమ్ జనరేట్ అయింది అంటే ఆబ్వియస్లీ నా ఫ్యాన్స్కి ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది. సో నేను గివ్ అవేస్ డెఫినెట్గా ప్లాన్ చేస్తాను. ఇయోలిన్లో ఎట్లయితే మీరు సపోర్ట్ చేసినారో నేను అందులో గివ్ అవే ప్లాన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నా. అంటే ఒక సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒకటే ప్రోడక్ట్ గివ్ అవే ఇచ్చే కన్నా కాంటెస్ట్ లెక్క పెడదామని అనుకుంటున్నా. సో ప్లాన్ ఉంది, ఆలోచిస్తున్నా. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చాలా ఉన్నాయి. ఫోక్ సాంగ్స్ చేసే ఇంట్రెస్ట్ ఏమైనా ఉంది? ఫోక్ సాంగ్స్ ఇప్పుడు ఏం చేయట్లేదు, ఒకప్పుడు చేసేదాన్ని. అంటే లైక్ నాకు ఇష్టమే ఫోక్ సాంగ్స్, కానీ ఇప్పుడు చేయట్లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్? నాది March 17th. ఇయర్ వచ్చేసి 2005. చెప్పొద్దు అనుకున్నా సరే ఏముందిలే. శ్రవణ్ విక్టరీ గారు. శ్రవణ్ గారు హాయ్ అండి. హాయ్, ఎట్లున్నారు? ఆల్ ది బెస్ట్ యువర్ జిల్లెట్ చెట్టు మూవీ. మీకు ఇష్టమైన సాంగ్ పాడండి. దండాలండి మీకు, మీకు దండం. సాయి పల్లవిలా ఉన్నారండి ప్లీజ్. ఇంకా మీరు అట్లా నన్ను ఏదో ఏమంటారు ఉబ్బిపోవాలని మీరు కమెంట్ పెట్టినా కానీ ఆ కమెంట్ని స్క్రీన్ షాట్ తీసి పెద్ద ట్రోల్ అవుతుంది. అవసరమా చెప్పు. మీ ఫేవరెట్ మూవీ ఏది? ఫేవరెట్ మూవీ చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు జులై మూవీ అయితే చాలా ఇష్టం. ఊకే చూస్తూనే ఉంటా, ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. స్క్రోల్ చేద్దాం మనం. మీరు గ్రాడ్యుయేటా? అట్లాంటిదే, అంటే ఇంకా పట్టవాలే. ఎక్కువ ఏ బ్యాడ్ వర్డ్ వాడతావు? నేనా? ఎక్కువ అంటే నేను ఇప్పుడు మనం తెలంగాణలో ఏమంటాం, ఓకే ఏదన్నా చిరాకు అట్లా ఇట్లా అయిందంటే నీ అమ్మ అంటాం కదా. నేను నీ అన్నాను, ఈ అంట. ఈ ఆల్ఫాబెట్ ఈ ఫర్ ఎగ్, ఈ అమ్మ అంట. ఎందుకంటే నీ అమ్మ అని అవతల మనిషిని అట్లా అనకుండా ఐ జస్ట్ సే ఈ అమ్మ. ఇంకా బాడకవ్ అంట నేను, అది చాలా ఊకొచ్చే పదం. ఇంక ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఒక వ్లాగ్ చేసి ఆన్సర్ చెప్పబుద్ది, ఎందుకంటే అంత పెద్ద ఆన్సర్స్ ఉన్నాయి నా దగ్గర. వచ్చాయండి మూవీలో ఛాన్సెస్ చాలానే వచ్చాయి, కానీ ఎందుకు ఇంకా నేను మూవీస్ చేయలేదన్నది నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది అయిపోయినాక, లైవ్ అయిపోయినాక అందులో చెప్తా. నీకోసం చాలాసార్లు హేకురి సిరీస్ చూసా. థ్యాంక్ యూ సో మచ్. నీకు కోపం ఎక్కువ తక్కువ? ఎక్కువ. ఇప్పటి నుండి నేను కూడా చూడడం స్టార్ట్ చేసా జులై. ఎందుకు ఇట్లా చూస్తుర్రు? నో సౌండా? మళ్ళీ నో సౌండా? వినిపిస్తలే. నీ బ్యాక్ సైడ్ ఏంటది? ఏముంది నా బ్యాక్ సైడ్? ఇది ఫ్రిడ్జ్, అది టీవీది, అది కబోర్డ్స్. జులై వస్తే జులై మూవీ చూడాలా? మళ్ళీ కలిసింది జులై మూవీ. వా, కానీ అట్లేం కాదు. జులై మూవీ అల్లు అర్జున్ ఉంటారు కదా, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కదా, అందుకోసం. మీ ఐ కింద 2 మోల్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ. 2 అది ఇప్పటికీ 4 అయినాయి. ఇది చికెన్ పాక్స్ వచ్చినప్పుడు అవుతుంది కదా, అట్లా అయింది. ఇవి 3 ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది చిన్న ఉండడం వల్ల అందరికి ఎక్కువ కనిపించదు. 2 ఉన్నాయి అనుకుంటారు, 3 ఉంటాయి యాక్చువల్గా. రూమ్ టూర్, నా రూమ్ అంతా చాలా ఫిల్లీ, అంటే అసలు ఘోరం ఫిల్లీ ఉంటుంది. సో రూమ్ టూర్ కష్టం. ఒకరోజు మంచిగా చదువుతా, అప్పుడు చేస్తా. మీ ఒరిజినల్ పేరు ప్లీజ్ అండి. నా ఒరిజినల్ పేరు వేదశ్రీ పున్నం. అక్కడ నేను లైవ్లో లైవ్ అంటున్నాను, బ్లాగ్లో రిషిక అన్న అని చెప్పిన కదా అని మళ్ళీ నా పేరు మర్చిపోకండి. వేదశ్రీ పొన్నం. వేదశ్రీ పొన్నం అని మొత్తం ఎందుకు పెట్టుకోలేదు అంటే పెద్దగా అయిపోతుందని చెప్పి వేద పొన్నం అని పెట్టుకున్నా. అట్లనే రికగ్నిషన్ వచ్చింది కాబట్టి ఉంచేసిన.
రిజిస్టర్ మ్యారేజ్ వెబ్ సిరీస్ అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది కదా. నేనేం బాగుంది, థ్యాంక్ యూ. ప్రణీత్ మారి హాయ్. ఓకే, ఏంది ఇది ఉట్టిగా దీని మీద ట్యాప్ చేస్తే యాడ్ టు లైవ్ అని వస్తుంది. అక్క మీ పిక్ తోటి మంచి వీడియోస్ ఎడిట్ చేస్తే మీకు నచ్చితే కొలాబరేషన్ యాక్సెప్ట్ చేస్తావా? డెఫినెట్లీ చేసేద్దాం. మీ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడే సూర్యాపేట్. ఆ బాటిల్ ఎంతసేపు తాగుతావు? ఎంతసేపు తాగుతా అంటే 2 రోజులు తాగుతా. ఎందుకంటే నేను ఒకటేసారి కోక్ అంత తాగలేను. ఐ లైక్ యువర్ ఎడిటింగ్ అండ్ సాంగ్ సెలెక్షన్. సాంగ్ సెలెక్షన్ అంటే బాగానే ఉంది, తీసుకోవచ్చు. కానీ ఎడిటింగ్ అన్నారంటే నాకు భయం అవుతుంది, మీరు అది ఎంత సర్కాస్టిక్గా అన్నారని. మీ డైట్ ఏంటి? నా డైట్ నాకే తెలీదు. ఏదో తింటున్నా, తక్కువ తింటున్నా, చాట్‌జీపీటీని అడుగుతున్నా. ఒక ప్లేట్లో మనకి ఏవెంత ఉండాలి, ఏం తింటే అవి వస్తాయి అని చెప్పి అవన్నీ తెచ్చిన. అయ్యో టియో ఇక్కడనే ఉన్నాయి. ఇది మ్యూస్లీ, మూంగ్ దాల్, ఇదొక రకమైన ఓట్స్, ఇంకో ఇది చెనా, ఇంకో ఇది జీడిపప్పు, ఇంకో ఇవి పుట్నాలు. ఇవన్నీ నిన్ననే మొత్తం డిమార్ట్కి వెళ్ళి తెచ్చిన అనమాట. ఈ సరుకు అంతా. ఆల్కహాల్ తీసుకుంటావా? నేను తీసుకోను, తీసుకునేటోళ్ళను కూడా నేను తీసుకొని ఇయ్యాను. టోనీ బ్రో అండ్ మీ కాంబినేషన్లో ఎప్పుడు మళ్ళీ సిరీస్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే నాకేం తెలీదు. అంటే డైరెక్టర్స్ కావాలి అని అనుకుంటే అడుగుతారు అంతే తప్ప యాక్టర్స్ది ఏముండదు సెలెక్షన్. నా బట్ట అయితే ఇది కూడా డిప్రెషన్ వస్తుంది. మీరు రిచ్చా లేక పూరా? నాకు తెలిసి రిచ్. ఎందుకు నీకు తెలిసి? నన్ను అడగొచ్చు కదా, నన్ను ఆన్సర్ చేసే టైం ఇవ్వచ్చు కదా. మేమేం రిచ్ కాదు, మిడిల్ క్లాస్ అంతే. మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఇట్లా అనుకోవాలన్నమాట. ఓకే, ఇట్లా అనిపించినప్పుడల్లా నా సోయం తట్టేపోతుంది. ఫేస్ వాష్ నేమ్ ప్లీజ్. నేను ప్రస్తుతానికి ఎథిక్లో ఫేస్ వాష్ వాడుతున్నా. ఇంకొకటి మొన్న సెరవేది చూపించాను చూడండి, అది కూడా వాడుతున్నా. అది మార్నింగ్స్ వాడుతున్నా, ఎథిక్లో నైట్ వాడుతున్నా. సన్ స్క్రీన్ ప్లీజ్. చెప్పాను కదా, సన్ స్క్రీన్ ఫాక్స్టైల్ అయితే నేను బాగా రికమెండ్ చేస్తా. దాంతోపాటు ప్లమ్ వాడుతున్నా. ప్లమ్ మళ్ళీ మర్చిపోయాను, ఇందాక చెప్పిన దాంట్లో ఒకటి కూడా ప్లమ్. ఇంకోటి ఏం వాడుతున్నా నేను? ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయక నేను ఫ్రిడ్జ్ టూర్ చేస్తా. మా మమ్మీని పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్ టూర్ చేస్తా. ఎందుకంటే అది ఫ్రిడ్జ్ కాదు, మా ఇంకో ఇల్లు, ఇంటిలో ఇల్లు అంటే మా ఫ్రిడ్జ్. ఎందుకో మీకు ఫ్రిడ్జ్ బ్లాగ్ చేసినప్పుడు అర్థమైపోతుంది. మా మమ్మీ ఫ్రిడ్జ్లో ఒక ఇల్లుని మెయింటైన్ చేస్తుంది. సగం ఇల్లు ఉంటుంది అందులో, బెడ్ సోఫాలు తప్ప. మ్యాంగోస్ ఇన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్లో. ఇగో ఇన్ని మ్యాంగోస్ చూపించమంటుంది మా మమ్మీ. మీకు సైట్ ఉందా ఏమన్నా? చాలా సైట్ ఉంది, కొంచెం కాదు. ఇక నువ్వు సౌండ్ చేస్తావు, నాకు అర్థమైపోతుంది. ఇక లైట్ బంద్ చేస్తున్నావు. ఇప్పుడు మా మమ్మీ ఏమో చేస్తున్నాడా. నా రూమ్కి వెళ్తా, ఏం చేస్తా? ఒకటి ఈ గిన్నెల సప్పుడు ఆ గిన్నెల సప్పుడు చేస్తున్నావు.
చద్దన్నంలో మమ్మీ ఆనియన్స్ ఎక్కువే మమ్మీ. నా రూమ్ మీకు సచ్చిన చూపియా నేను, ఎందుకంటే ఘోరం ఉంటుంది నా రూమ్. ఇది ఒకటి. సో ఇంకొంచెం సేపే గాయస్ మనం లైవ్ ఎండ్ చేద్దాం, వేరే పనులు ఉన్నాయి. హాయ్ అండి అభిరామ్ బన్నీ గారు, హాయ్. హీరోయిన్ ఎప్పుడక్క, హీరోయిన్ ఎప్పుడో నాకు కూడా ఉంది. సో చాలా వెయిట్ చేస్తున్నా నేను కూడా, చూద్దాం. మీ సపోర్ట్ ఉంటే ఎంతసేపు త్వరలో. నా మెసేజెస్ కనిపిస్తాయా లేకుంటే కనిపిస్తా రెస్పాన్సిబుల్? నువ్వు ఎవరివో కూడా నాకు చక్కగా తెలియదు. నీవెందుకు చూసి కూడా నేను రిప్లై ఇవ్వద్దని అనుకుంటా చెప్పు. ఆఫీస్ ఇస్తా ఇప్పుడు ఎట్లా ఇచ్చినా అట్లా. అనీష్ హాయ్ అనీష్. మళ్ళీ ఎప్పుడు లైవ్, మళ్ళీ అంటే ఏదైనా అట్లా మైల్ స్టోన్ మళ్ళీ రీచ్ అయినప్పుడు అప్పుడు చేద్దాం. నా ఏజ్ 21. ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తా రోజు నేను, ఫేస్ ఎక్సర్సైజ్ రాత్రిపూట. నీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా ఇష్టం. బిగ్ ఫ్యాన్. సంతు థ్యాంక్ యూ. మౌత్ పిగ్మెంటేషన్కి ఏం వాడాలి చెప్పక్క? మీకే కాదు నాకు కూడా ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇదంతా బ్లాక్ అయిపోతుంది, డార్క్ అయిపోతుంది. కొంచెం సేపు బయటికి పోగానే దీనికో నాకే అర్థమవుతలే. ఒక డెర్మటాలజిస్ట్ ఉంటారు కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉంటారు కదా, వాళ్ళు ఒక క్రీమ్ సజెస్ట్ చేసిర్రు. అది స్క్రీన్ షాట్ తీసుకున్నా. నేను వాడతా ఫస్ట్, నేను వాడితే నాకు పని చేస్తే మీకు చెప్తా. లేదు నేను పాటలు ఏం పాడను. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చెప్పండి. నేను ఒక వ్లాగ్ చేసిన స్కిన్ కేర్ అని చెప్పి, జరా యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ వ్లాగ్ చూడండి. 45 ఎవరు పెట్టినా 7కి పెట్టినా 45 minutes. 45 minutes అవుతుందా? నా కోసం ఒక సాంగ్ పాడండి, అందరం హ్యాపీ అవుతాం. నేను ఎందుకు పాటలు పాడనంట అంటే నా వాయిస్ బాగుంటుందని కాదు. ఫస్ట్ థింగ్ నాకు పాటలు లిరిక్స్ రావు, నాకు గుర్తుండవు. నేను కూని వేస్తా పాటలని. మొత్తం ప్యారడీ సాంగ్స్ ఉంటాయి కదా, అట్లా వాడతా. ఎందుకు చెప్పు? ఒక రీల్ తీయాలంటే ఎన్ని క్లిప్స్ తీస్తావు? టేక్సా? నేను నార్మల్గా చేసేవైతే ఒకటే సింగిల్ టేక్లో చేసేస్తా. అండ్ ఈ కాంటెంట్ క్రియేషన్ ఈయోలిన్ అకౌంట్లో పెడతా కదా, అయితే ఒక 5-6 టేక్స్ అవుతాయి. ఎందుకంటే నాకున్న ఏమంటారు, ఫ్లూయెంట్గా మాట్లాడదామంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ బట్టి గుర్తుండదు, మళ్ళీ నత్తు వస్తుంది మధ్యలో. సో టేక్స్ అవుతాయి. రామ్ చరణ్ థ్యాంక్ యూ. యూఆర్ నాట్ రెస్పాండింగ్ టు మై మెసేజెస్ అంటే నీ ఐడి నాకు ఇప్పుడే కనిపించింది. ఎట్లా రెస్పాండ్ అవుతా? ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్. శుభరాత్రి అంట. ఎస్, శుభరాత్రి. గుడ్ నైట్. బాయ్ 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 బాయ్.